Hi friends, my name is Pawan. Welcome to my reviews and welcome to Tuesday opening. Official ga open అయిపోయి కదా లైన్స్. ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. బలంగా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ధన్యవాద్ హే. ఇప్పుడు ఒపీనియన్ కాదు స్టేట్మెంట్ మాట ఇంకా. ఈ స్టేట్మెంట్ ఇంకొక 10 రోజుల్లో ఫ్యాక్ట్ అయిపోతుంది. రాసి పెట్టుకోండి, వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. నిఖిల్ మాస్ జాతర, నిఖిల్ వైల్డ్ ఫైర్, నిఖిల్ని కొట్టాలంటే అటుపక్క నిఖిలే రావాలా, ఇలాంటి డైలాగులు మనం వేసాం కదా, అదే నిజం అవబోతున్నాయి ఇంకొక 10 రోజుల్లో. ఎందుకు అంటే నిఖిలే టాప్లో ఉన్నాడు. ఆ మీమ్ ఉంటుంది కదా, అఖిలే నెంబర్ 1, అఖిలే నెంబర్ 1 అంటారు కదా, అలాగే ఇప్పుడు నిఖిలే నెంబర్ 1లో ఉన్నాడు. ఎప్పటి నుంచోనే నెంబర్ 1 ఉన్నాడు. నిన్న ఆ అద్భుతమైన ఎపిసోడ్ తర్వాత ఇంకా ఎక్కువ మైలేజ్ వచ్చింది, ఇంకా గ్రాఫ్ పెరిగింది. ఆ 1కి 2కి మధ్యలో గ్యాప్ కూడా పెరిగింది. దానివల్ల ఇంకా ఆల్మోస్ట్ యునానిమస్ అవ్వబోతుంది. ఎందుకురా అంటే నిన్నకు ముందే నిఖిల్ ఒక ఆల్మోస్ట్ 12-13% మార్జిన్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. నిన్న ఎపిసోడ్ బ్యాడ్ ఎపిసోడ్ ఫర్ గౌతమ్, అదొకటి. ఈరోజు ఓటపీల్లో 3 టాస్క్లో 2 టాస్క్లో గెలిచి ఓటపీలు తెచ్చుకున్నాడంట. మళ్ళీ విన్ను మీద విన్ను. ఎన్ని విన్నులు స్వామి, ఎన్ని విన్నులు? వెళ్తాడు, ఆడతాడు, విన్ను కొడతాడు, సైలెంట్గా వస్తాడు, ఆడావిడి చేయడు, రిపీట్. మరి ఇంకేమవుతుంది? టాస్క్లు ఆడితేనే విన్నర్ అయిపోతామా అంటే కాదు. బట్ టాస్క్లు కూడా ఇంపార్టెంటే కదా, లేకపోతే గడ్డి పీక్ కూడా ఇస్తారా టాస్క్లు? బిగ్ బాస్లో టాస్క్లు కూడా ఏదో ఒకటి గెలాలి కదా, కొంతైనా గెలాలి కదా. సో నిఖిల్ కొంత కాదు, ఎంత గెలిచాడు. సో ఇంకా ఆల్మోస్ట్ ఇట్స్ గోయింగ్ టు బి యునానిమస్. ఇంకా అంతే, కొంతమంది ఇంక పెట్టుకుంటారు పాపం. అవి ఏంటంటే ఇంక పిఆర్ కష్టాలు ఇంకా లేపాలి కాబట్టి స్కామ్లు, గేమ్లు, ఎక్స్పోజులు, కన్నడ, తెలుగు, సెదారు. ఓకే, ట్రెండ్ అయితే అదండి. మీరు రిగ్రెట్ అవ్వరు. తర్వాత చూసి పవన్ గారు చెప్పింది కరెక్టే, ఇది డప్పు ఏమీ లేదు, నిజమే చెప్పాడు. నేను చెప్పింది నిజం. కాకపోతే ఇప్పుడు గౌతమ్ పిఆర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే ఏంద్రా నువ్వు డప్పు కొడుతున్నాను, డప్పు కాదు. నిఖిల్ ఫస్ట్ పొజిషన్లో ఉంటే నిఖిల్ అని చెప్తాను, అఖిల్ ఫస్ట్ పొజిషన్లో ఉంటే అఖిల్ అని చెప్తాను, అంతే. అఖిల్ లేడు కదరా అంటే చెప్తాను, జస్ట్ ఎగ్జామ్. సో నిఖిల్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. ఆ సింహాసనం మీద అర్హత నాదే అంటున్నాడు నిఖిల్ జీ. నెక్స్ట్ గౌతమ్ ఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్. ఫైట్ ఇచ్చాడు, లాస్ట్లో గట్టి కరిస్తాడు. నిన్న మాత్రం అది గట్టిగా ఇంపాక్ట్ పడింది. అండ్ నేను చెప్పాను కదా, టాస్క్లు విన్ అవ్వడం మెయిన్ కాదు, కానీ కొంచెమైనా ఏదో ఒకటి ఒక్కటైనా విన్ అవ్వాలి కదా. గౌతమ్కి మీరు కరెక్ట్గా గమనిస్తే ఆ మెగా చీఫ్ టాస్క్, కంటెండర్ టాస్క్ అంటే అది మెగా చీఫ్ అయిన టాస్క్ తప్ప ఏం విన్ అవ్వలే, పెద్ద ఇంపాక్ట్ కూడా లేవు మిగిలిన టాస్క్లో. ఆ మెగా చీఫ్ది కూడా మణికంఠజీ అద్భుతమైన ఓవర్ థింకింగ్, నిఖిల్ చేసిన స్ట్రాటజీస్ వల్ల మనోడు అయ్యాడు తప్ప, లేకపోతే మణికంఠ దగ్గరికి వెళ్తాను ఆ కుక్క బోను అది. సో టాస్క్లు కూడా ఇంపార్టెంట్. ఈ ఓటపీల్ టాస్క్లో కూడా అది ఎంతసేపు ఒక కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు కదా. సో అది కూడా చూస్తారు జనాలు. అది బాగా ప్రాబ్లం అవుతుంది గౌతమ్ కృష్ణకి. ఒక బలమైన విన్ వచ్చింది అనుకోండి, వాళ్ళకైనా, వాళ్ళ ఫ్యాన్స్కైనా, వాళ్ళ పిఆర్లకైనా సెలబ్రేట్ చేసుకోవడానికి ఉండదు. సో ఎంతసేపు ఎర్రతో వాళ్ళు పంచి అంటే వర్కౌట్ అవుతుంది కదా, డైల్యూట్ అయిపోతుంది, అది అంతకుమించి చేయలేదు. సో ఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్ విత్ ఆల్మోస్ట్ గట్టి మార్జినే నిఖిల్కిను గౌతమ్కి. బట్ రన్నర్ రేస్లో ఉండాలి, దాన్ని ఎప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ కింద వచ్చి ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ రన్నర్ రేస్లో ఉన్నాడంటే ఎప్రిషియేట్ చేయాలి. అది ఏ రాజామా వింటున్నావా? నెక్స్ట్ 3వ పొజిషన్లో నబీల్ చెప్తున్నాను కదా, రన్నర్ పొజిషన్లో ఉండాల్సిన నబీల్. 5th వీక్లో అయితే విన్నర్ పొజిషన్లో ఉండాల్సిన నబీల్ చేతులరే చేసుకున్నది ఇదంతా. ఏం చేయలేం, ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ, అంతకుమించి చేయలేదు. మంచోడే కానీ ఇంకా మెచ్యూర్ అవ్వాలి, సరిపోలేదు. ఇంకా 25 years కదా, సెట్ అవ్వలేదు ఇంకా, అంతే, అంతకుమించి చేయలేదు. మంచి కంటెస్టెంటే, బట్ పడిపోయింది గ్రాఫ్. 3వ పొజిషన్. 4th పొజిషన్లో ప్రేరణ గారు ఉన్నారు. ఈమెది కూడా అంతే, ఈమె చేతులారు ఏం చేసుకున్నారు. మిగిలిన వచ్చిన చైల్డ్ ఆర్టిస్టులు వీళ్ళు ఇంకా ఎక్కువ భయపించడం వల్ల అమ్మాయి ఏ స్థితికి వచ్చేసిందంటే గౌతమ్ నేను అడుక్కుంటుంది, ఇంకా నాకు కొంచెం సెకండ్ ఫైనలిస్ట్ కింద చెయ్యి, నా ఫోటో చింపుకొని ఆ స్టేజ్లోకి వచ్చింది విన్నర్ రేసులో ఉన్న అమ్మాయి. 4th పొజిషన్. 5th పొజిషన్లో విష్ణుప్రియ గారు ఉన్నారు. విష్ణుప్రియకి కూడా ఓటింగ్ బాగా పడుతుంది, బలంగా పడుతుంది, అది గుర్తుంచుకోవాల్సింది. విష్ణుప్రియ డేంజర్ జోన్ అంటారు, కానీ విష్ణుప్రియకి కూడా బలంగా ఓటింగ్ పడుతుంది. మరి ఇంకెవరు మిగిలేరు? రోహిణి గారు నిన్న
నాకు నామినేషన్లో రావడం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, వేరే పాయింట్ చెప్పంటే ఓకే. దాని తర్వాత ఎందుకు అంత బ్యాక్ బిచ్చింగ్? అదే నామినేషన్ అంటే. నామినేషన్లో ఉంటే ఆ హీట్ ఎలా తీసుకుంటావు, ఆ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేస్తావు, ఆ వారం అంటే టాస్క్లు ఎలా ఆడతావు, ఆ వారంలో నీ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది, నీ మెంటల్ థింకింగ్ ఎలా ఉంటుంది, నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇదంతా చూస్తూ నీకు జనాలు ఎలా ఓట్లు వేస్తున్నారా, సేవ్ చేస్తున్నారా, లేదా బయటికి పంపించేస్తున్నారా అనేది ప్రక్రియ. సో వన్స్ ఎప్పుడైతే ఆమె నామినేషన్లో వేసామో ఆమె ప్రెషర్ ఫీల్ అవుతుంది. అది నామినేషన్ అంటే రోహిణి గారు. చూద్దాం. యాజ్ ఆఫ్ నవ్ అయితే తత్కాలిక రెడీగా ఉన్నారు ఆమె. చూద్దాం. 90% ఆమె ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. అన్లెస్ అండ్ అంటిల్ బిగ్ బాస్ ఏమైనా ఫేవర్ చేస్తే తప్ప. ఓవరాల్గా అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. సింహాసనం పై నిఖిల్ ఉన్నాడు. అది సభకు నమస్కారం. ధన్యవాదాలు.